ఈవేళ నేను చెప్పవలసిన సబ్జెక్ట్ ఏంటంటే విషయము, ఏదో ఒక కొత్త కవరు మనుషులకి తెలియాలి. అంటే ఇది ఏంటంటే, అసలు దేవుడికి రూపం ఉందా అది తెలియాలి. అసలు దేవుడిని ఎందుకు నమ్మాలి? నమ్మితే ఏముంది, నమ్మకపోతే ఏముంది? దేవుడికి రూపం ఉందా అది చాలామందికి తెలియదు. దేవుడికి రూపం లేదు. అసలు ఆదిలో భూమి నిరాకారంగా శూన్యంగా ఉండును, అగాధ జలములపైన దేవుని ఆత్మ అల్లాడుచున్నది. భూమి నిరాకారం శూన్యంగా, అగాధ జలములనే మొత్తం నీరే ఎక్కువ, నీరే. ఆ నీటి మీద దేవుని ఆత్మ అల్లాడుచున్నది. నీటి మీద, జలముల మీద అల్లాడుచుని ఆత్మ ఉన్నది. ఆ ఆత్మకి రూపం అనేది ఉన్నదా? లేదు. అసలు రూపం లేనివాడే దేవుడు. అల్లాహు అని అల్లా అన్న రూపం లేనివాడే, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని అర్థం. అయితే అసలు దేవుడి పేరు ఏం పేరు చెప్పండి. అసలుకి ఒరిజినల్గా ఫస్ట్ యేసుప్రభు 2026 దాటింది ఆయన పుట్టి. మరి అంతకు ముందు దేవుడు లేడా? యేసుప్రభు వచ్చిందే ప్రభువుని నమ్ముతాం, మనం క్రిస్టియన్ అంటాను, ప్రభువుని నమ్మబట్టి. మరి అంతకుముందు అసలు దేవుడి గురించి ఎలా తెలిసింది? అసలు విషయం ఏంటి? ఎవరికైనా ప్రవక్తలు ఉండేవాళ్ళు. ఆ ప్రవక్తలు ఎవరు? అసలైన దేవుడిని తెలుసుకున్నవాడు, అసలైన దేవుడి గురించి తెలిసిన వాళ్ళు. వాళ్ళు దేవుడు గురించి, దేవుడు నిరాకరుడు అంటే రూపం లేనివాడు, ఆత్మస్వరూపి. ఇది స్వరూపం ఉన్నవాడు, రూపం ఉన్నవాడు మానవుడు. దేవుడికి రూపం లేదు, అసలుకి లేదు. మరి దేవుడి పేరు మోషే గారు అలా మందం వేపినప్పుడు అక్కడ దేవుడు మాట్లాడాడు. నేను ఆ మందలోకి వెళ్ళి ఒక పద కాలుతుంది, ఇదేంటిని చూస్తాడు. అప్పుడు మోషే, ఇది పరిశోధిస్తాను, నీకు చెప్పుడు వీడియో అన్నాడు. నేను దేవుడును, ఉన్నవాడు అనువాడు నా పేరు అని చెప్పాడు. అసలు దేవుడి పేరు ఉన్నవాడు అనువాడు అంటే అందరూ కూడా ఏ కష్టం వచ్చినా ఉన్నాడు దేవుడే కాపాడతారు అంటారు. అదే అనువాడు. ఎక్కడ గుర్తొస్తుంది? కష్టం వచ్చిన, సుఖం వచ్చిన. ఉన్నవాడు, ఎప్పుడు ఉన్నవాడు, ఎప్పుడు అన్నీ ఉన్నవాడు దేవుడు. యేసుప్రభు కూడా నువ్వు ఎప్పుడు ఉన్నావు ఏంటి అని అడిగితే, ఆదిలో కూడా ఉన్నాను, అబ్రహం టైం అప్పుడు ఉన్నాను, ఇప్పుడు ఉన్నానని యేసుప్రభు అన్నాడు. అంటే యేసుప్రభు కేవలంగా రూపం గలవాడా, రూపం లేనివాడా? ఆదిలో ఉన్నానని చెప్పాడు కదా. ఇప్పుడు పుట్టాడు, ఇప్పుడు ప్రజలందరూ అడుగుతున్నారు, నువ్వు ఎప్పుడు వాడు, అసలు ఏంటి అని అడిగాను. ఆదిలో కూడా నేను ఉన్నాను అంటాడు, అబ్రహం టైం అప్పుడు కూడా నేను ఉన్నాను అంటాడు. మరి చాలా జాగ్రత్తగా ఆలోచించారు. ప్రభువు వచ్చాడు, మన క్రిస్టియన్స్ అయ్యాం. ప్రభువు రాకపోతే, యేసు ప్రభు వచ్చాడు ఇప్పుడు 2000 సంవత్సరాలు, 2006, 2026 బ్యాక్, 2000 బ్యాక్ ఆయన వచ్చాడు. అప్పుడు అంతకుముందు క్రీస్తు పూర్వం అని ఉండేది, 3000 సంవత్సరం, 2000 సంవత్సరం, అదంతా లెక్కలో రాలేదు. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మరి అంతకుముందు దేవుడు ఎవరు? యేసుప్రభు నమ్మితే పరలోకం వెళ్తాను, యేసుప్రభు నమ్మకపోతే పరలోకం వెళ్ళాం. మరి అంతకుముందు యెహోవా అంటారు కొంతమంది. ఈ యెహోవా ఎప్పుడు వచ్చాడు? అసలు దేవుడి పేరు ఏం పేరు? నేను ఉన్నవాడును అనువాడును అంటాడు. మరి ప్రతి సంఘంలోన యేసుప్రభు పేరు కూడా ఎత్తారు. దావీదు కీర్తన చదువుతాడు. దావీదు కీర్తన ప్రతి ఓరు సంఘంలో చదువుతూనే ఉంటారు. దావీదు కీర్తన, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చగల ప్లేసుల్లో నాకు పరుండి చేయును, శాంతికరమైన ప్లేసుల్లో నివసించాను. ఇవన్నీ యెహోవా అని ప్రార్థన చేస్తారు ప్రతి ఒక్క సంఘంలో కూడా. అది యెహోవా ఎంతవరకు ఉన్నది? ఈ భూమి మీద ఇశ్రాయేలు అక్కడి నుంచి నడిపించి వచ్చిన తర్వాత మనకి ఒక దేవుడు ఉండాలని యెహోవా అని పేరు పెట్టారు. అసలు దేవుడి పేరు మోషే గారు ఎవరైనా యెహోవా అని పూర్తిగా చెప్పలేదు. ఇశ్రాయేలు కొన్ని దేశాలు వెళ్ళిపోయినా వాళ్ళు యెహోవా అని, ఇశ్రాయేలు ఉన్నారు అక్కడక్కడ, వాళ్ళు యెహోవా దేవుడిని పెట్టారు. అయితే ఇక్కడ ఏంటంటే, దేవుని పేరు మోసేతో ఏం చెప్పారు? ఉన్నవాడు అనువాడు. ఈ మోసే చరిత్ర ఎక్కడెక్కడ ఉంది? ఖురాన్లో ఉంది, స్పష్టంగా ఉంది. మరి బైబిల్లో ఉంది, సేమ్ స్టోరీయే. దావీదుకి దావూద్ అని ఉంటుంది ఖురాన్లో, సేమ్ స్టోరీయే. కానీ యెహోవా అనేది ఉన్నది వాళ్ళు ఈ ముస్లిమ్స్ లెక్కలు. ఏంటంటే ముస్లిమ్స్ అంటే దేవునికి లోబడివారు అని అర్థం. అంతే. మొదటి నుంచి వాళ్ళు దేన్ని నమ్మకున్న ప్రవక్తలు చెప్పింది మాటలు బట్టి, దాన్ని బట్టి ఒక దేవుని మీద అనుకుని అలా ఉండిపోయారు. యేసు ప్రభు కూడాను సమరశ్రీ అంటది,
ఈయన ప్రవక్త వచ్చాడు, ప్రవక్తగా వచ్చాడని. అదిగో మెస్సయ్య వచ్చాడు అని అంటారు కూడా. బోధకుడు వచ్చాడు, మెస్సయ్య వచ్చాడు అంటారు, ప్రవక్త అని ఇలా అంటారు. కానీ ముస్లిమ్స్ ఏమంటారంటే ప్రవక్త అనేస్తారు యేసుప్రభుని. అది యేసుప్రభు దేవుడు. ఎందుకంటే ఆయన ఉన్నవాడు అనువాడు అని ఇప్పుడు అబ్రహం టైం అప్పుడు కూడా ఉన్నానని ప్రభు చెప్పాడు. అది ప్రభువుకి రూపం ఉంది కదా, దేవుడికి రూపం ఉండకూడదు. అల్లాహకి రూపం లేదు. భూమి మీద నివసిస్తున్న ఆత్మే ఉన్నవాడు అనువాడు. అల్లా అని అర్థమనే అదే, రూపం లేనివాడు. ఈ భూమి మీద దీని మీద ఏ రూపం చేసుకోనకూడదు అని దాని అర్థం. అల్లాహ్ అంటే పదాగిల్ ఉంది కదా, దేని రూపమైన మీరు చేసుకోనకూడదు. ఏ పేరు నీకు నచ్చిన పేరల్లా పెట్టకూడదు. దొంగోడైతే దొంగోడే, మంచోడైతే మంచోడే, ఏ పేరుగా పేరు పెట్టకూడదు. ఒక భూమి కొనేటప్పుడు ఈ భూమి నీకు వర్తిస్తున్నది, నేను ఇచ్చేస్తాను నీ అంటే ఆడిది, నా అనండి. ఈ భూమి నా పెడితే నాది, నీ నా చిన్న తేడా, ఒక అక్షరం మారకూడదు. దేవుడికి ఎందుకు పేర్లు పెడతారు? దేవుడు ఉన్నవాడు అనువాడు, ఆదిలో ఉన్నవాడు, భూమి మీద అగాధ జన్మల పైన దేవుని ఆత్మ అల్లాడుచున్నది, ఉన్నవాడు అనువాడు అని చెప్పాడు. బైబిల్లో కూడా ఖచ్చితంగా నిర్గమకాండంలో వాటిల్లో ఉన్నది ఉన్నవాడు అనువాడు. మోసే గారు మామూలు మందలో మేపుతున్నప్పుడు పొద నుంచి దేవుడికి రాడా, మోసే నువ్వు వెళ్ళి మాట్లాడు, ఐగుప్తు జనాలతో నువ్వు వెళ్ళు, ఈ కర్ర ఈసులు పాము అవుతుంది, వాళ్ళు కూడా పాములు చేస్తారు మాంత్రికుల వల్ల, దెయ్యాల వల్ల. ఆ పాము నీ కర్ర ఇసురు పాము తినేస్తుంది, నీకు పంపేస్తా ఆరోణ్ణి, ఆయన నీకు సహాయకుడిగా ఉంటాడు, నత్తివాడైనా. నేను ఉన్నవాడిని అనువాడిని, నా పేరు ఇదని అందరికి చెప్పు అన్నాడు. అందరికి చెప్తే ఈ రోజుని చాలామంది అది వదిలేసి యెహోవా అని ఇదని. యెహోవా అని పేరు ఎక్కడ ఉంది అంటే, ఇవన్నీ సొంతంగా మనిషి పేర్లు పెట్టి రకరకాలు చేసి ఎన్నో మతాలు, ఒకే దేవుడు ఎన్నో మతాలు. ఆర్సిఎం ఉంటుంది, తర్వాత ఇశ్రాయేలు అది యెహోవా వీరని ఉన్నారు, అలాగా క్రిస్టియన్ అని ఎన్నెన్నో ఉన్నది. కానీ అపస్సులైన బోధ, అపస్సులైన పౌలు యేసుక్రీస్తుని చూసి రక్షింపబడడానికి యేసుక్రీస్తుని తెలియపరిచాడు. అయితే యేసుక్రీస్తు రూపం ఉన్నవాడా లేనివాడా? మరి యేసుప్రభు నమ్మకం ముందు ఏం చేశారు? అల్లాహు అంటే 260 దేశాల్లోన 180 దేశాలు ముస్లిమ్స్ ఉన్నారు భూమి మీద, 260 దేశాలు క్రిస్టియన్స్. అంటే యేసుప్రభు వచ్చి అంత జనాలు పెరిగారు. అంతకుముందు 180 దేశాలు ముస్లిమ్స్ ఉన్నారు. అన్ని కంట్రీల్లో కూడా ఆలయాలు ఉన్నాయి, మొత్తం ఉన్నాయి. అసలు జెరూసలేం డొమా మసీదే ఉంది అక్కడ. సొలొమోను మహారాజు కట్టింది ఏళ్ళ దేవాలయం. ఎన్నో రకాలైన మతాలు హడావుడి అక్కడే జెరూసలేంలో. అసలు జెరూసలేంలోన డొమా మసీద్ దగ్గర ఇసాకును బలిచ్చిన అక్కడ అబ్రహాం గారి సమాధి మొత్తం అన్న అక్కడ ముస్లిమ్స్ అంతా చేస్తూనే ఉంటారు. ముస్లిమ్స్ ఎవరు? దేవునికి లోబడిన వారని ఉంటుంది. హాగరు సంతానమే ముస్లిమ్స్. అదే ఇస్లాం. వాళ్ళ దేశంలో ఒక కొండ ప్రాంతానికి వెళ్ళిపోయి దేవుడిని మార్చలేదు, వాళ్ళు ఉన్న దేవుడిని అలా ప్రార్థన చేసుకొని ప్రవక్తలు చెప్పబడిన దాన్ని బట్టి ప్రార్థన చేసి అలా నిలబడిపోయారు. అది యేసుప్రభు కూడా ఈ గ్రంథాన్ని కొట్టివేయడానికి నేను రాలేదు అన్నాడు. అవి నెరవేర్చడానికి, అవి నడుస్తాయి. యేసుప్రభు పుట్టకముందు దేవుడు ఎవరో? నోహవు టైం అప్పటికి ఆది కాండం 7వ దేవుని చూసుకుంటే నోహవు వంశం అంతా ఉంది అక్కడ మొత్తం వంశం అంతా మొత్తం ఉంటుంది. అక్కడ ఆదాబాం తనకు వంశం మొత్తం ఉంటుంది. ఆ వంశంలో 7-6 వంశంలో ఉంటుంది ఆదాం వంశం మొత్తం. చేతు పుడతాడు ఆ కయ్యానికి ఆపు ఆయన బదులుగాను. చేతు వంశంలోనే ఆదాం అందరూ వస్తారు. ఆనుగు, ఏలి, మతి వీళ్ళంతా వచ్చేసి అబ్రహం గారి తరగతి ముతో మనవాడు. ఈ అబ్రహం గారి తర్వాత వచ్చాడు. అక్కడ ఆదికాండం 7వ అధ్యాయం చూసుకుంటే నోహవ వరకు ఉంటుంది. అక్కడ నోహవ కాలంలోనే భూమి అంతా అప్పుడు నోహవ 600 చిల్లర ఆయన బతికారు. అప్పుడు క్రీస్తు పూర్వం. అప్పుడు ఇది యేసుప్రభు రాలేదు. అయితే మరి వాళ్ళు దేవుడిని ప్రార్థించేవారు, పరలోకం వెళ్ళలేదా? అయితే యేసుప్రభు వచ్చిన తర్వాత యేసుప్రభు నేనే సత్యం నేనే మార్గం అని జనాలు నమ్మలా. నిజం చెప్పట ఆయన సిలువేశారు. నా తండ్రి పంపిస్తే నేను వచ్చాను, ఆ గ్రంథం నెరవేర్చడానికి నేను వచ్చాను, లేక నువ్వు కొట్టివేయడానికి రాలేదని అర్థం చేసుకోమన్నాడు. కానీ వీళ్ళకి అర్థం కాక మా ఆల్రెడీ ఎన్నో దేవుడు అసలు దేవుడిని నమ్మిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ నమ్మిన వాళ్ళు ఉన్నారు. ఈయన కొత్త దేవుడు ఎవరో అనుకుని వీళ్ళకి అర్థం కాక ఈయన సంప్రదాయం ప్రారంభించారు. కానీ యేసుప్రభు రాబట్టే 260 దేశాలు యేసుప్రభు నమ్మారు. అంతకుముందు ముస్లిమ్స్ అయితే 160 దేశాలు ప్రపంచంలో ఎక్కువ ఉన్నవి. ఇవన్నీ ఉన్నాయి. అయితే జాగ్రత్తగా ఏంటంటే ఆ ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చానని
ప్రభు కూడా 8 సంవత్సరాల పిల్లప్పుడు జెరూసలేంకి వెళ్ళేటప్పుడు పసకా పండుగప్పుడు ప్రతి ఆలయానికి వెళ్ళాడు. అక్కడికి టోపీలు వేసుకున్నాడు. అందరికి వెళ్ళి క్రీస్తు అనేవాడు ఒక యాజకుడు, దేవుడు పుడతాడు రక్షకుడని మీకు తెలియదా అని అడిగాడు. ఆయన అందరికి బోధించాడు కూడా. కానీ వాళ్ళకి తెలియదు, పుట్టడేది అనుకుంటా. కానీ ఆయన పుడతామన్నాడు రక్షకుడు, ఆయన పుట్టాడు యేసు ప్రభు ఈ భూమి మీద. యేసు ప్రభు బాప్తిస్మం ఇచ్చినాడు, ఇలా యావత్తు లోకమంతా తీసుకొని చెప్పాడు. యేసు ప్రభు సున్నతి కూడా చేయించుకోడు. 8 సంవత్సరాలప్పుడు గోవాలో తీసుకెళ్ళి యెరూషలేము జావాలని సున్నతి కూడా చేశారు. అయితే సున్నతి చేసిన వాళ్ళు ఎవరు? ముస్లిమ్స్ ఉన్నదంటే ఇజ్రాయేల్ లెక్కలన్న. బాప్తిస్మం యేసు ప్రభు మనం నమ్మాం తీసుకున్నాను క్రిస్టియన్స్ లెక్క. బాప్తిస్మం లోకమేవత్తు ఇలా తీసుకునే అన్నాడు. అదంతా కొట్టివేయడానికి రాలేదు, ఆయన అది నెరవేర్చడానికి. కాకపోతే ఒకటి, ఇప్పుడు మనం యేసు ప్రభువుని నమ్ముకున్నాం కనుక క్రీస్తు యందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు అని రోమా 8:9 ఉంటుంది. ప్రభువుని నమ్మితే మనకు చాలు. ఎందుకంటే ప్రభువుని నమ్ముకోవడమే మనకు చాలా కష్టం. ఎన్నెన్నో బొమ్మలు, ఎన్నెన్నో చిల్లర మొక్క తెలిసి మొక్కి వచ్చినాం మనం. కానీ యేసు ప్రభు కృప వలన మనం ప్రభువుని తెలుసుకొని దేవుళ్ళకి వచ్చి లోతుగా ఎదుగుతున్నాం. పేతురికి కుడిసైపు లోతుగా ఎయ్యో వాళ్ళంటే వేస్తే చేపలు వచ్చాయి. అలాగే మనం లోతుగా ఎదగాలి. ఎక్కడేసిన గోంగలు అక్కడ వండుకోకూడదు. చెట్టు మొక్కేసాం, కొద్ది కాయలు కాయాలి, పండు అవ్వాలి, ఫలించాలి. ఫలించిన చెట్టు నరగవేసి పడే అన్నాడు యేసు ప్రభు. ఒక సంవత్సరం ఉంచుదామా అని ఉంచారు. తెలుసు కదా, ఒక చెట్టు కాపు కాయలేదు, అంజూరపు చెట్టు. నరికిద్దాం అంటే వద్దు, ఒక సంవత్సరం ఉన్నాయని శిష్యులు అందరు కలిగి అన్నారంట. అలాగే ఫలించాలి. ఫలించుకొని నేను చెట్టు ఉన్నదంటే వేస్టే, ఫలించిన చెట్టు వేస్ట్ అని ప్రభు చెప్తున్నాడు. అంటే ఎదగాలి. అయితే యేసు ప్రభు ఎవరు? రూపం ఉన్నవాడా లేనివాడా అది తేల్చిద్దాం. యేసు ప్రభు రూపం లేనివాడే, దేవుడు కృపావరమే, కృపా సంపూర్ణుడై ఆయన శరీరధారమై మన మధ్యని పుట్టి ఉన్నాడు అని యోహాను సువార్త. శరీరధారి అయ్యే కృపా సంపూర్ణుడై శరీరం ధరించుకుంటూ ఒక ఆత్మ, దేవుని శక్తి వచ్చి భూమి మీద ఆయన యోహాను సువార్తలో ఉంటుంది. శరీరధారి మన తన స్వకీయుల వద్దకు ఆయన వచ్చిన ఆయన అంగీకరింపజాలని ఆయన తన స్వకీయులు ఆయన్ని సిలువేశారు. అర్థం కాక ప్రభువుని నమ్మిన వాళ్ళే తన యెహోవానే, యెహోవా కాదు, యెహోవా అంటే అది ఉన్నవాడు అనువాడు అనే దేవుడు నమ్మిన వాళ్ళే అసలు ఒరిజినల్ భూమి మీద ఉన్నాడు కదా. నీటి జలములపై అల్లాడుతున్న ఆత్మ, ఆ జలములపై ఆత్మే కృపా సంపూర్ణుడై తయారయ్యి మన మధ్యకి ప్రభువు వస్తే ఆయన్ని ఇల్లు అంగీకరించలేదు. ఆ గ్రంథం నెరవేర్చడానికి వచ్చానని ప్రభువు చెప్పాడు. కాబట్టి యేసు ప్రభువుని పూర్తిగా నమ్మక ఆయన్ని సిలువేశారు ఎన్నో రకాలుగా. ఆయన సమాధి చేయబడి లేచిన తర్వాత కాబట్టి ఇప్పుడు ప్రపంచంలో ఎంత 150%, 260% క్రైస్తవులు. కేవే పాల్ చెప్పాడు 260%, ముస్లిమ్స్ 180% భూమి మీద. ఓవరాల్ చూసుకుంటే వీలు ఎక్కువ. ఈ దేవుని తప్పిన 4 చిల్లరమల్లు ఉన్న పక్కన పెట్టిద్దాం. అందుకు క్రైస్తవులు అంత ఎక్కువ. యేసు ప్రభు కూడా ఆత్మస్వరూపి, ఆయన శరీరధారి ధరించుకొని పుట్టాడు. అక్కడ జరగవలసి ఉంది కనుక లాస్ట్గా ఆయన సమాధి చేసి అన్ని చేసిన ఆయన మళ్ళీ అక్కడ శరీరం సమాధానం లేదు, మళ్ళీ ఆత్మ అయిపోయాడు. ఆత్మ అయిపోయి అందరు చూడటానికి 40 రోజులు భూమి మీద ఉండి ఆరోహణం అయిపోయాడు. ఆత్మస్వరూపి, అంతేగాని రూపం కాదు. జనాలకు అర్థమయ్యేలాగా ఆయన మన మధ్యకి వచ్చాడు. కానీ మనోలే ఆయన సిలువేశాడు. తన స్వకీయుల వద్దకు ఆయన వచ్చును, ఆయన అంగీకరింపజాలగా ఆయనకి సిలువ వేసారు అర్థం చేసుకోలేక. అది ఎవరు వేశారు? పెద్ద పెద్ద ఆలయాలను యాజకులు వీలే. ముస్లిమ్స్ అవ్వచ్చు, క్రిస్టియన్స్ అవ్వచ్చు, మొత్తం అంతా కలిపే. క్రిస్టియన్స్ అంటే కాదు, ముస్లిమ్స్, యెహోవా వీరని ఆలయాలు బోల్డ్ మతాలు అప్పుడే తయారైపోయినాయి, చాలా తయారైపోయినాయి. అందరు కలిపి కొత్త దేవుడు వచ్చినాడు, ఈయన ఎవరయ్యా, ఈ మధ్యలో మాకు దేవుడు మందిరాలు ఉన్నాయి కదా అనుకొని అందరికి అర్థం కాక ఈయన యాజకుడు అని ముస్లిమ్స్ అంటారు. ఆయన దేవుడు నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవం అని చెప్పాడు. ఆదిలో ఉన్నానని చెప్పాడు యేసుప్రభు. ఆత్మస్వరూపి ఆయన యేసుప్రభు, దేవుడు ఆత్మస్వరూపి. యేసుప్రభుని మనం చక్కగా నమ్ముకుంటే చాలు, అంతేగాని ఏది పడితే నమ్మకం. థ్యాంక్ యూ ఈ వాక్యం చేసి.